रांझा मियां छड़ दो यारी चंगी नहीं हो इश्क बीमारी रांझा मियां छड़ दो यारी चंगी नहीं हो इश्क बीमारी रांझा मियां छड़ दो यारी चंगी नहीं हो इश्क बीमारी इश्क न छड्डे कुछ भी पल्ले हो गई तू बल्ले बल्ले हो जाएगी बल्ले बल्ले हो गई तू बल्ले बल्ले हो जाएगी बल्ले बल्ले Okay. Hi, hello and welcome to Rarando Vedika Cheddam, powered by Triplex Detergent Soap. మీకు కూడా పెళ్లి చూపుల కాన్సెప్ట్ ఉంటుందా ఉండదా? లేదండి. అయ్యా ఇక్కడ అరేంజ్ చేయాలి. అదే సంబంధం అదే అని మాట్లాడారు కదా, అందుకే అమ్మాయిని తీసుకొచ్చాం. ఓకే, సో మీరు ఏమైనా మాట్లాడదాం అనుకుంటున్నారా? అమ్మాయి ఏమైనా మాట్లాడితే మాట్లాడదాం. మనం గ్యాప్ ఎక్కడ ఇచ్చినా మన ఇద్దరం మాట్లాడుకుంటాం, అందుకే మాట్లాడలేదు. అమ్మాయిలు పెళ్లి చూపుల్లో ఇలాగే ఉండాలి కదా. ఓహో, అమ్మాయిలు పెళ్లి చూపుల్లో మాత్రమే ఇలా ఉండాలి. మీ ఇద్దరికి ఒక బోర్డు ఇస్తాను, మీరు మీ బావగారి మొహం వేయండి, బావగారేమో మరదల గారి మొహం వేయండి. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడువంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ మల్లె పూల కొమ్మ. పెళ్లి కూతురు చూద్దాం అనుకుంటారు, చక్కగా ఆయన ఊహా చిత్రం. చూసి అండ్ డెఫినెట్లీ వీటిని తొడపకుండా మేము ఇలాగే ఉంచుతాం. ఫోటో ఫ్రేమ్ తో మీ ఇంట్లో చక్కగా ప్లేస్ చేసుకోవచ్చు. కోపం వచ్చినప్పుడల్లా ఆ ఫోటోని చూసి మాట నీ వల్లే అంతా నీ వల్లే తిరిగి. వేప గింజల వ్యాపారం అనేది చాలా ఫ్యూచర్ ఉన్న వ్యాపారం అండి. ఎవరికి సార్? ఇప్పుడు అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు దాని మీద పేటెంట్ కోసం కొట్లాడుతున్నాయండి. సార్ ఆయన జోక్ చేశారు సార్, మీరు మరీ సీరియస్ తీసుకున్నారు. తుప్పు వ్యాపారం మీద మీ అభిప్రాయం? పవర్ ప్లాంట్ సప్లై చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తుప్పుతో నాగరాజు గారు. అవునండి. ఈ వ్యాపారాన్ని మీరు ఎలా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? దురదగుంటాకు వ్యాపారం. ఫైటింగ్ చేసుకుంటే దుర్దాకు పెడితే ఫైటింగ్ ఆగిపోతుందండి. గొడవ పడుతున్న వాళ్ళకి దురదగుంటాకు ఇస్తారు. మా నాగరాజు గారి దగ్గర ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది అప్పటి నుంచి. ఏ కోళ్ళైతే అత్త మాట వినదు ఆ అత్తలకి అందరికి ఈ ప్యాకెట్లు అమ్మేస్తామండి. అత్త గొడవ ప్యాకెట్ తీసుకో, కోడలు గొడవ ప్యాకెట్ తీసుకో, పక్కింటోడి రేపు భోజనం. నువ్వు ఏ పాట అయితే పాట అందులో ఏ హీరోయిన్ ఉంటుంది తెలుసా? వదిలే తమ్ముడు, నీకు వదిన వద్దు, వదిలే. పెళ్లిళ్ళు ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టైలు. సో రోజుకో స్టైల్ ట్రై చేద్దాం. అంటే రోజు ఒక్కొక్క పెళ్లి అంటే వెరైటీ వెరైటీ భోజనాలు ఉంటాయని. ఈసారి కొంచెం పంజాబ్ వైపు వెళ్దాం అనుకున్నాను, అక్కడ దాకా వెళ్ళాను. స్పీడ్ బ్రేకర్ వల్ల వేరేలా వచ్చింది ఇది, బట్ ప్రాబ్లం లేదు, మేనేజ్ చేద్దాం. ఆజ్ పూరా బల్లే బల్లే. ఓకే, గట్టిగా ఒకసారి ఆ బల్లే బల్లే. ఓకే, సో సాధారణంగా పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తల బంధం మొదలవుతుంది అంటారు కదా. అది బావమర్దల్లో అయితే పుట్టగానే మొదలవుతుంది, కరెక్టే కదా. కానీ అదే బావమర్దళ్ళు భార్యాభర్తలుగా మారితే ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అంటే లాంగ్ స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ తెలుసుకోవాలంటే వాళ్ళిద్దరిని ఇక్కడికి పిలవాలి. రైట్, సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సాయినాథ్ అండ్ సృజన. నువ్వు రెడీ, నేను రెడీ, ఖానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. వెల్కమ్. రెడీ, థ్యాంక్ యూ. ఖానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. కళ్ళలో క్రేజీ కలలు రెడీ, మనసులో ఆరాధాలు రెడీ, రాజహంస ఏడు వారాల పూలు రెడీ. సూపర్, డాన్స్ చేశారు మీరిద్దరు. వండర్ఫుల్, వెల్కమ్ వెల్కమ్. మీ బావతో మీ మరదలతో మీరిద్దరు ఇలా రావడం మాకు కూడా చాలా ఆనందం. సో బావ అని పిలుస్తారా, పేరు పెట్టి పిలుస్తారా? ఆయన్ని పేరు పెట్టదు. పేరు పెట్టి పిలుస్తారు. ఓకే, సో సాధారణంగా అంటే చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నారు ఇద్దరు ఒకరికొకరు? బావా బావ అవుతారు కాబట్టి అంటే ఫంక్షన్ లో వాటిల్లో పండక్కి వాటికి కలవడమే అంతే. సో ఇద్దరు కామ్ గా ఉంటారా లేదా ఈ రోజు ఇలా నటిస్తారు? ఎప్పుడు ఇంతే ఉంటాం. ఎప్పుడు ఇంతే ఉంటారు. సో అంటే చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది కాబట్టి ఇద్దరు కలిసి చాలా అల్లర్లు చేసి ఉంటారు. ఎస్, గ్యాంగ్ అందరు కజిన్స్ అందరూ ఒకే గ్యాంగ్ లో ఉంటారు కాబట్టి. బట్ ఇప్పుడు ఇంకో స్టెప్ ముందుకు వచ్చిన తర్వాత వాంట్ టు షేర్ లైఫ్, ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకుని ఉంటారు.
అవునా? సో మీ బావగారికి బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరు? శామ్, సమంత. సమంత. మీ తర్వాత సమంత ఇష్టం. హా. అది అలా కవర్ చేయాలన్నమాట. అలా అదండి. ఇంకా ఆయనకి మీరే హీరోయిన్, ఇంకెవరు లేరు, ఆప్షన్ లేవు ఆయన. ఓకే, మేడం గారికి బాగా ఇష్టమైన వంట? పన్నీర్ కర్రీ, పన్నీర్ అండ్ వెజ్ బిర్యానీ. మీకు ఈ రెండిట్లో ఏదో వచ్చి చేయడం? రెండు రాదు. రెండు రావా? కంగ్రాచులేషన్ బ్రో. థ్యాంక్ యూ. నీకు మామూలుగా ఉండనైతే ఇంకా గ్యారంటీ మీరు నేర్పిస్తారుగా? నేర్పిస్తాను. గ్యారంటీగా నేర్పించండి పక్కగా. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఈ రోజు ఇలా వచ్చారు, మాకు కూడా చాలా ఆనందం. సో థ్యాంక్ యూ. సో ఈ బావా మరదళ్ళు కాస్త అంటే ఎలా స్టార్ట్ అయింది? అంటే మీకు కూడా పెళ్లి చూపులు కాన్సెప్ట్ ఉంటుందా ఉండదా? లేదండి. అయ్యా, ఇక్కడ అరేంజ్ చేయండి. ఇక్కడ అరేంజ్ చేస్తాం. వెరీ గుడ్. రా మైట్రా, మేము పెళ్లి కూతురు తీసుకొస్తాం. ఓకే, పెళ్లి కొడుకు గారు మీరు వచ్చారు. రండి రండి రండి. రా అమ్మా, ఇలా నుంచో. బాగున్నారా? చాలా బాగుంది. మీ పేరు? సాయినాథ్. సాయినాథ్. ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ చేస్తుంటా. బిజినెస్ చేస్తూ ఉంటారు. అదే సంబంధం అదే అని మాట్లాడారు కదా, అందుకే అమ్మాయిని తీసుకొచ్చాం. ఓకే. సో మీరు ఏమైనా మాట్లాడదాం అనుకుంటున్నారా? అమ్మాయి ఏమైనా మాట్లాడితే మాట్లాడదాం. మనం గ్యాప్ ఎక్కడ ఇచ్చాం, మన ఇద్దరం మాట్లాడుకుంటాం, అందుకే మాట్లాడలేదు. అమ్మాయి ముందు ముందు సైలెంట్ గా ఉంటుందండి, తర్వాతే వైలెంట్ గా ఉంటుంది. అడుగమ్మా, వంట అడుగు. అమ్మాయిలు పెళ్లి చూపుల్లో ఇలాగే ఉండాలి కదా. ఓహో, అమ్మాయిలు పెళ్లి చూపుల్లో మాత్రమే ఇలా ఉండాలి, తర్వాత కాదు, తర్వాత తెలిసిపోద్ది ఆయన. సో అబ్బాయిని ఏమైనా అడుగుదాం అనుకుంటుంటే ఇప్పుడే అడుగమ్మ, ఇదే మంచి సమయం. మొహమాటంలో చాలా నిజాలు చెప్తారు వాళ్ళు. నేనంటే నిజంగానే ఇష్టమా? నిజంగానే ఇష్టం. అయ్యా ఏంటిది, పెళ్లి చూపులకు వచ్చి ఇష్టమా అని అడుగుతారు, అట్లా అట్లుండదు. గురుగారు మీరు అడగరా? వాళ్ళు అడగండి. మీకు ఎందుకు పెళ్లి చూపులు పెట్టలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇద్దరి దగ్గర క్వశ్చన్లు లేవన్నమాట, ఒకళ్ళ గురించి ఒకళ్ళు బాగా తెలుసు. దట్స్ ద బాండింగ్. వండర్ఫుల్. ఇప్పుడు మీ ఇద్దరికి ఒక టాస్క్ పెడతాను, ఒక గేమ్ పెడతాను. ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారో దాన్ని బట్టి ఎవరి డామినేషన్ నాకు అర్థమైపోతుంది. రైట్? సో చిన్నప్పటి నుంచి ఒకరినొకరు చూస్తూనే పెరిగారు కాబట్టి ఒకసారి కళ్ళు మూసుకున్నా కూడా వాళ్ళ ఇమేజ్ గుర్తొస్తుందా? గుర్తొస్తుంది. లైట్ గా, దగ్గరగా దాదాపు. గురుగారికి సమాంత వస్తే ఈయనకి వేరేది వస్తుంది. ఓకే, అలా కాదు. ఇప్పుడు మీ ఇద్దరికి ఒక బోర్డు ఇస్తాను, మీరు మీ బావగారి మొహం వేయండి, బావగారేమో మరదల గారి మొహం వేయండి. ఓకేనా? రెడీ, లెట్స్ గో. సో ఇద్దరు రెడీయా? ఒకసారి ఎందుకైనా మంచిది మొహం చూసుకోండి. అది అబ్బా సూపర్ సార్, ఒకసారి చూసుకో అంతే సార్. టైం స్టార్ట్ నౌ. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, జుట్టు తిప్పింది, గింగిరాలంటే నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, మల్లె పూల కొమ్మ, ఏకంగా ఎడపైనే నర్తించింది. నాట్యంలో నీ ముద్దర చూసి నిద్దరనా. అమ్మో బాపు గారి బొమ్మ, ఆల్మోస్ట్ యాజ్ టీజ్. పెళ్లి కూతురుని చూద్దాం అనుకుంటారు. చక్కగా ఆయన ఊహా చిత్రం, హెయిర్ స్టైల్ గాలి వేయడం వల్ల ఒక సైడ్ కి వెళ్ళింది. పొట్టు చాలా బాగా కుదిరింది. చిన్నప్పటి నుంచి చూడగా చూడగా ఇలా తయారైంది. నేను చెట్టుకు వేర్లు చూశాను కానీ చేతుకు వేర్లు ఉండవు. ఇదే చాలా అద్భుతం కుదిరింది. వావ్, పర్లేదు. ఈయన వంతు ఈయన ప్రయత్నం చేశాడు. మేడం గారు నైస్ హెయిర్ స్టైల్ అమ్మా. సూపర్ సూపర్. ఆవిడ కళ్ళు మూసినప్పుడు మొహం వరకే కనిపించిందండి.
చూడండి చక్కగా ఆల్మోస్ట్ దరిదాపులు తీసుకొచ్చారు, చాలా బాగా వేశారు కదా. సో పాయింట్లు ఎవరికి ఇస్తున్నాం? చేతులు లేవు, కాళ్ళు లేవు. బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా. అబ్బో ఆ ఫోటో బాడీ పార్ట్స్ వచ్చాయి మళ్ళీ. బట్ ఇద్దరు చాలా చక్కగా వేశారు. అండ్ డెఫినెట్లీ వీటిని తొడపకుండా మేము ఇలాగే ఉంచుతాం. ఫోటో ఫ్రేమ్ తో మీ ఇంట్లో చక్కగా ప్లేస్ చేసుకోవచ్చు. కోపం వచ్చినప్పుడల్లా ఆ ఫోటోని చూసి మాట్లాడు, నీ వల్లే అంతా, నీ వల్లే తిరిగి. థ్యాంక్ యూ. డైరెక్ట్ గా మీరైతే వీళ్ళు అని ఇంట్రడ్యూస్ చేశారు, అలా ఓకే. ఇలా కాకుండా వీళ్ళు అంటే ఎవరి వర్క్ లో వాళ్ళు బిజీగా ఉంటారు. డిఫరెంట్ ప్రొఫెషన్స్ కదా అందరు, ఒక్కొక్కరిది ఒక్కొక్క బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, జాబ్, ఇలా చాలా ఉంటాయి. ఇవి కాకుండా ఓన్లీ ఈ రోజు కోసం సరదాగా మీకు కొన్ని నేను కంపెనీస్ మీ చేతికి ఇస్తే వీళ్ళు ఎలాంటి బిజినెస్ మీరు వాళ్ళకి అప్పు చెప్తారు. నేను కొన్ని బిజినెస్లు చెప్తాను, నేను అవి ఎవరు చేస్తే బాగుంటుంది, ఎవరైతే బాగా చేయగలరు ఆ బిజినెస్ అని మీరు అనుకుంటారో మాకు చెప్పండి సార్. సరదాగా టైం పాస్ తూచ్. ఓకే, ఎలాగో బిజినెస్ చేస్తున్నారు కాబట్టి రెడీయా? గురుగారు రెడీ, ఏం బిజినెస్ ఇస్తాడో అనుకుంటారు. సో ఫస్ట్ బిజినెస్ ఈయనకే ఇద్దాం సార్. చూద్దాం ఫస్ట్ బిజినెస్ ఏంటో. వేప గింజల వ్యాపారం. అంటే ఈ వ్యాపారం చేసే వాళ్ళకి వేపకాయ అంత వెర్రుండాలి. నాగరాజన్న ఆయన ఎక్స్పెక్ట్ చేయండి, ఆయన అనుకుని ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఉన్నారు. నన్నా ఎందుకు ఇచ్చారు ఆయనకి? మా ఫ్యామిలీలో ఎక్కువ బిజినెస్ చేసేది అతనే కాబట్టి అతనికి ఎక్కువ బిజినెస్ ఆయన చేస్తారు కాబట్టి వేప గింజల వ్యాపారం కూడా ఆయనే చేయమంటారా? అన్ని అతనే చేస్తాడు కాబట్టి అన్ని ఆయనే. ఏం మాస్టారు? వేప గింజల వ్యాపారం అనేది చాలా ఫ్యూచర్ ఉన్న వ్యాపారం అండి. ఎవరికి? ఇప్పుడు అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు దాని మీద పెటెంట్ కోసం కొట్లాడుతున్నాయండి. ఏమిటి? వేప గింజల కోసం? వేప గింజలు, వేప చెట్టు, వేప కాండము, వేప పువ్వు, దేనికైనా సరే. సార్ ఆయన జోక్ చేశారు సార్, మీరు మరీ సీరియస్ తీసుకున్నారు. ఈయన చెప్పిన దాని మీద కొత్త ఐడియా వచ్చినట్టుంది ఆయనకి ఇప్పుడు. మన రామ్దేవ్ బాబా గారు పేస్ట్ ఫుడ్ తయారు చేస్తున్నారు దానిపైన. కరెక్టే సార్, ఈయన చేయాల్సిందే ఈ బిజినెస్ లన్నీ, డౌటే లేదు సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఇంకేమన్నా కొత్త ఐడియాలు వస్తే మీకే చెప్తాను సార్. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ బిజినెస్ ఇంకా అద్భుతంగా ఉంటుందమ్మా, బాగా ఆలోచించాలమ్మా. నెక్స్ట్ బిజినెస్ గుడ్డు పెంకుల వ్యాపారం. ఎస్, సతీష్ అన్న. గురుగారికి ఎందుకు ఇచ్చారు? ఏదైనా కూడా తెలివిగా చేయగలుగుతారు. ఏదైనా సరే గుడ్డు పగిలినట్టు అలా ఉంటుందా? బాగా చేయగలుగుతారు ఆయన. ఓ వెరీ గుడ్ మాస్టర్. ఏం చేస్తూ ఉంటారు ఈ వ్యాపారం కాకుండా? జాబ్ చేస్తుంటారు. ఇప్పటికిప్పుడు మీరు గుడ్డు పెంకుల వ్యాపారం చేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? గుడ్డు పెంకుల మీద వ్యాపారం అంటే ఐడియా ఏం రావట్లేదు నాకు. అంటే ఏం చేయొచ్చు, అంటే ఆ వ్యాపారంలో ఏం చేద్దాం అనుకుంటారు మీరు? ఒకవేళ మామూలుగా నేనేం విన్నానంటే గుడ్డు పెంకులు మామూలుగా విండోస్ దగ్గర పెడితే లిజర్స్ లోపల రావని చెప్పి విన్నాను. పల్లి నిరోధక చట్టం కింద చాలా అద్భుతమైన కాన్సెప్ట్ సార్. ఈ పెంకులు కలెక్ట్ చేసి అందరి కిటికీలకి సప్లై చేస్తూ ఉంటారు. సార్ నేను ఆయనే అనుకున్నాను, మీరు మించిపోయారు సార్. వెరీ గుడ్. నేనే వెరైటీగా ఆలోచించా, మీరు నాకంటే వెరైటీగా ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ బిజినెస్ తుక్కు వ్యాపారం. మా బావ సందీప్ బావ ఆయన ప్రిపేర్డ్, నాకు తెలుసు మైక్ తీసుకుని రెడీగా ఉన్నాడు ఆయన. నెక్స్ట్ నేనే టార్గెట్ నేనే. తుక్కు వ్యాపారం మీద మీ అభిప్రాయం? డాక్టరేటా? కాంట్రాక్ట్. ఆవిడేంటి సలహాలు ఇస్తారు? ఓ పార్ట్నరా, బిజినెస్ పార్ట్నరా? ఓకే. చెప్పండి సార్, ఈ తుక్కు వ్యాపారం ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ టైం వింటున్నా, నాకు ఐడియా రావట్లేదు ఏంటో అసలు. అయితే ఆవిడకి ఇవ్వండి, ఆవిడ చెప్తారు బాగా. బిజినెస్ పార్ట్నర్ కూడా. అయ్యో బోర్డు మీటింగ్ అండి ఇది, డైరెక్టర్స్ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడే మాట్లాడాను నేను. తుక్కు వాళ్ళు చాలా లాభాలు ఉన్నాయట. ఎలాంటివి? తుక్కోవడం కానీ స్క్రాప్ బిజినెస్ చేయడం అని చెప్తున్నారు. ఏమిటి అరటి తొక్కలు ఇవన్నీ? పవర్ ప్లాంట్ సప్లై చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నాగరాజు గారు? అవునండి. బా మీరు ఉండాలి సార్, మీరు అందరు చల్లగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వ్యాపారం సుత్తి వ్యాపారం. ఎస్, అంటే కొడితే బాగా గట్టిగా తీపే వ్యాపారం. మా శ్రీన్ బాబాయ్. బోలు నొక్కులు తీస్తాం బాబు, బోలు నొక్కులు తీస్తాం. మొదలెట్టే సార్ అప్పుడే బిజినెస్. బోలు చొట్టలు పడితే చొట్టలు తీస్తాం. చొట్టాలు తీస్తాం. బా అంటే ఎంత ప్రొఫెషనలిజం ఉందంటే నేచురల్ గా వచ్చింది సౌండ్ అక్కడి నుంచి. సార్ ఇంట్లో గిన్నెలు ఇసురుతూ ఉంటారా మీ మీదకి?
వాళ్ళ బిజినెస్ అది బిజినెస్ అదా అమ్మా? వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ బిజినెస్ గాడిద గుడ్డు వ్యాపారం. ఎప్పుడు వినడమే కానీ చూడలేదు పెద్దగా, నేను పరిచయం లేదు నాకు. రాజేష్ బావ. సార్ ఈ గాడిద గుడ్డు వ్యాపారం అనగా దానివల్ల ఉపయోగాలు ఏముంటాయి సార్? ఏం జరుగుతుంది? అది దగ్గు దమ్ము రాకుండా కూడా. గాడిద గుడ్డుతో అంటే దాన్ని ఆవిరి టైప్ చేసి పీల్చుకుంటే దగ్గు దమ్ము అలాంటివన్నీ తగ్గుతాయి. గాడిద గుడ్డుని ఆవిరిలా పీల్చుకుంటే దగ్గు తుమ్ము పోతా. గాడిద గుడ్డు పెడుతుందా? ఒకవేళ పెడితే ఆ వ్యాపారం ఆయన చేస్తా అంటాడు. ఆయన ఉద్దేశం పెడితే ఆ వ్యాపారం పెడతా అంటున్నాడు. సార్ గాడిద గుడ్డు వ్యాపారం అంటే వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళకు గాడిద గుడ్డు వ్యాపారం ఎలా ఉంటుందో చూపిస్తాం మేము. నాగరాజు గారు అన్ని వ్యాపారాలు మీరే తీసుకునేలా ఉన్నారు సార్. ఓకే సూపర్. లాస్ట్ వన్, దురదగుంటాకు వ్యాపారం. హూ ఇస్ దట్ స్క్రాచ్ బిజినెస్? మా స్వరూప ఆంటీ. స్వరూప ఆంటీయా? మెహందీ లాగా అమ్మేయచ్చు కదా, అమ్మాయి కదా. దురదగుంటాకుని మెహందీలో అమ్మేస్తుందంట ఆవిడ. ఈ వ్యాపారాన్ని మీరు ఎలా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? దురదగుంటాకు వ్యాపారం ఫైటింగ్ చేసుకుంటే దుర్దాకు పెడితే ఫైటింగ్ ఆగిపోతుందండి. గొడవ పడుతున్న వాళ్ళకి దురదగుంటాకు ఇస్తారు. వాళ్ళు గొడవ పడ్డ ఆపేసి గోక్కుంటూ ఉంటారు, బిజీగా ఉంటారు అందులో. వాట్ ఏ థాట్. మా నాగరాజు గారి దగ్గర ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. అప్పటి నుంచి ఏ కోళ్ళైతే అత్త మాట వినదు ఆ అత్తలకి అందరికి ఈ ప్యాకెట్లు అమ్మేస్తామండి. డోర్ టు డోర్ డెలివరీ. అత్త గొడవ ప్యాకెట్ తీసుకో, గొడవ ప్యాకెట్ తీసుకో. వెరీ గుడ్. ఎంతో స్పోర్టివ్ గా సరదాగా అందరికి ఇచ్చారు. అండ్ అన్ని బిజినెస్లు బాగా నడవాలండి. ఏం వచ్చినా 18% సర్వీస్ ట్యాక్స్ నాకు సమర్పించుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వీళ్ళు ఇక్కడ ఉన్నారు. వీళ్ళ గురించి మీరు మాట్లాడారు, కానీ ఇప్పుడు వీళ్ళు పోటీ పడబోతున్నారు మీ ఇద్దరు కోసం. సో ఈ టీం వర్సెస్ ఈ టీం నేను ఒక గేమ్ పెడతాను. అందులో ఏ ఫ్యామిలీ గెలుస్తారో వాళ్ళ చేతుల మీదుగా వీళ్ళిద్దరికి ఒక గిఫ్ట్. ఓకేనా? లెట్స్ ప్లే. సో గురుగారు, మీ తరఫు నుంచి మాకు 3 కపుల్స్ ని మీరు సెలెక్ట్ చేయండి. అండ్ అలాగే మీ తరఫు నుంచి 3 కపుల్స్ ని మీరు సెలెక్ట్ చేయండి. ఓకే, లెట్స్ ప్లే. సూపర్, అందరూ వచ్చారు. ఇక మీ టీం ని మీరే గెలిపించాలి. ఓకే, మీరు 3 పెళ్లి కొడుకు తరఫు నుంచి అండ్ మీ 3 కపుల్స్ పెళ్లి కూతురు తరఫు నుంచి ఒక్కొక్క బెలూన్ తీసుకుని ఫేస్ టు ఫేస్ పెట్టుకున్న తర్వాత రౌండ్ తిరుగుతారు. రౌండ్ తిరుగుతూ వెళ్ళి అక్కడున్న పెద్ద బొచ్చులో ఆ లైన్ దాటిన తర్వాత ఆ బొచ్చులో వేసి వచ్చేస్తారు. వీళ్ళు బయలుదేరతారు, వీళ్ళ తర్వాత ఇంకో కప్పులు బయలుదేరతారు, అలా 3. సో గేమ్ అయిపోయే టైంకి ఆ 2 బొచ్చుల్లో ఎవరి దగ్గర ఎక్కువ బెలూన్స్ ఉంటే వాళ్ళు గెలిచినట్టు. రెడీయా? క్వశ్చన్స్. ఓన్లీ ఫస్ట్ వాళ్ళ చేతిలో బెలూన్ ఉంటుంది. వీళ్ళు బయలుదేరిన తర్వాత సెకండ్ వాళ్ళు బెలూన్ తీసుకుని బయలుదేరతారు. సెకండ్ వాళ్ళు బయలుదేరిన తర్వాత థర్డ్ వాళ్ళు బెలూన్ తీసుకుని బయలుదేరతారు. 3, 2, 1 గో. కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జోడు. కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జోడు. బులుగు సొక్క వేసిన వాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా. బులుగు సొక్క వేసిన వాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా. చక్కని చొక్క దక్క చూడు మామ చిత్ర కన్ను కుంటేవాడా. చిత్ర కన్ను కుంటేవాడా. మేడలోని కుర్రాదాన్ని. ఓకే, 10, 9, 8, 7, 6. 5, 4, 3, 2, 1. ఓకే, టైమ్ అప్. అమ్మో, మామూలు 20 బ్యాచ్ కాదు మీరు అసలు. అమ్మ
అరే రే ఇగో వీళ్ళు ఇద్దరు ఉన్నారు మధ్యలో. ఇల్లు అస్సలు ఒక్క రూల్ కూడా పాటించారు వాళ్ళు. ఫస్ట్ వాళ్ళు వెళ్ళాక నువ్వు వెళ్ళమ్మా అన్న అంతే. ఆయన బయలుదేరితే వెళ్ళిపోయారు. తర్వాత ఆపి వాళ్ళు బెలూన్ వేసాక నువ్వు బయలుదేరాలన్నా అయినా సరే వెళ్ళిపోయింది ఈవిడ. ఇలా కాదని మూడోసారి ఏం చేస్తా చూద్దాం అనుకున్నా. ఈసారి తిరగట్లే డైరెక్ట్ ఆపలా. సో 2 టీములు బెలూన్లు అయితే వేసారు. బట్ ఎన్ని వేసారు అనేది ఇప్పుడు అసలైన పాయింట్. ఇట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇట్స్ 11 పాయింట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 2 టీములకి 11 పాయింట్స్ వచ్చాయి. అంటే మగ పెళ్లివారు ఆడపెళ్లివారు ఇద్దరు గెలిచారు. అమ్మయ్య. సో 2 ఫ్యామిలీ మెంబర్స్ కలిపి ఇప్పుడు ఆ కపుల్ గిఫ్ట్ ఇస్తారు. సో ఆడిన మీరందరూ ఇవ్వాలి. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి రండమ్మా. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆటలన్నీ ఆడుతున్నాం, బాగున్నాయి, గిఫ్ట్లు గెలుస్తున్నాం, అది కాదు ఇంపార్టెంట్. అసలు ఇలాంటి వేడుక జరుగుతుంటే గానా బజానా లేకపోతే నాకు చాలా టెన్షన్ గా ఉంటుంది కదా. మీలో మంచి మంచి పాటలు పాడేవాళ్ళు, డాన్స్ చేసేవాళ్ళు ఉన్నారా? ఉన్నారా? అండ్ మా నాగరాజు గారు నాగరాజు గారు మాకైతే ఇచ్చేది నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ సార్. మీరు చూసుకుంటారని తెలుసు నాకు. మీ పాటలు మీ డాన్సులు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అదో కొత్త బిజినెస్ ఉంది, స్టార్ట్ చేయాలి మనం. ఓకే, సో లెట్స్ బిగిన్. గానా బజానా. ఎస్, గానా బజానా 2 టీములు సిద్ధంగా ఉన్నారు. బాగా పాటలు పాడతారు నాకు తెలుసు. ఇప్పుడు స్క్రీన్ మీద మీకు ఓ డైలాగ్ కనిపిస్తుంది. ఆ డైలాగ్ ఏంటో గెస్ చేయాలి. ఆ డైలాగ్ ఏంటో గెస్ చేసి సినిమా మీకు అర్థమైపోద్ది. ఆ సినిమా గెస్ చేయగానే అందులో పాట పాడాలి. పాట పాడితే పాయింట్ వస్తుంది. రెడీ? విజిల్ పనిచేస్తున్నాయా? వెరీ గుడ్. అబ్బో కొంచెం బలంగా పోదన్నమ్మా, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, హియర్ వి గో. ఫస్ట్ పిక్చర్. ఆడపెళ్లి వారు డైలాగ్ చెప్పు ముందు. నేను నరకడం మొదలు పెడితే ముందుగా బెండకాయల్ని సన్నగా తరుక్కోవాలి. ఏమిటది? విలన్కి వారి నేను నరకడం మొదలు పెడితే అలా. నేను నరకడం మొదలు పెడితే నరకం బయట కూడా హౌస్ఫుల్ బోర్డు పెడతారు. సిగ్గుపడతారా? నేను నరకడం మొదలు పళ్ళు పళ్ళు. నేను నరకడం మొదలు పెడితే నరకం బయట కూడా హౌస్ఫుల్ బోర్డు పెడతారా? ఏ సినిమాది? మిర్చి. మిర్చి. అమ్మా మీరు మరీ దూకుడుతో ఉన్నారు. అలా కాదు, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. దూకుడు. దూకుడు. చూసారు ఎంత బాగా చెప్పారు? అది ఇప్పుడు దూకుడులో పాట పాడతారు ఆవిడ. ఈ దూకుడు దాని తర్వాత లైన్ సాటెవడు సరాసరి వచ్చి ఎదుటబడి ఎనబడుతూ లేచి రాకేదన. రైట్ ఆన్సర్, 1 పాయింట్. సూపర్. కూర్చోండి. మీ పీ టీమ్ కో పాయింట్ తీసుకొచ్చారు మీరు. కొంచెం త్వరగా విజిల్ వేయాలి సార్. ఇప్పుడు కాదు సార్, వచ్చినప్పుడు వేయాలి. ఓకే, నెక్స్ట్ వన్. మగ పెళ్లివారు ఎవరు చెప్తారు? నాగరాజు గారు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహాలు అంటున్నప్ప, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను. ఏంటి బాబన్నా? అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. అబ్బా మీ జోకులకి నవ్వలేక చచ్చిపోతున్నా. లాస్ట్ పంచ్ మంది అయితే. ఆ లాస్ట్ పంచ్ మనకైతే కిక్కే వేరప్ప. ఏ సినిమా? అత్తారింటి దారేది. పాట పాడండి ఇప్పుడు అత్తారింటి దారే సినిమాలోంచి. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే, నిన్ను చూడకుండా 2 కళ్ళు ఒకటినొకటి కొట్టుకున్నవే హోయ్ అదేమిటే, ఏమిటో ఏం గారమో చేసినావే చిన్ని కంటితో. చదివేసింది ఆవిడ. 1 పాయింట్. వెరీ వెల్. 2 టీంలకు ఒక్కొక్క పాయింట్ వచ్చింది. వెరీ గుడ్. ఈసారి ఇంకొంచెం త్వరగా విజిల్ వేయాలమ్మా. రెడీ? థర్డ్ పిక్చర్. ఆడపిల్లి వారు. లింగం మాయ ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్. డాక్టర్ లింగం
House pasting, no festival. See, uncle. See, uncle. Vulture eating 100 buffaloes, one cyclone finish. ఏం సినిమా? శంకర్ దాదా MBBS. మరి పాట పాడండి. ఆకలిస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దలు పెడతా చిన్నోడా. సై అంటే సెంటే వేస్తా, సై అంటే సెంటే వేస్తా, వస్తే వెనకే వస్తా బుల్లోడా. అది శంకర్ దాదా జిందాబాద్ లో అనుకుంటా ఈ పాట. పాడు వస్తే పాడు. 5 4 3 2 1 టైం అప్. ఓకే మీరు పాడు. తెల్లారిందో మామో మామా ఏం పాడుకున్నా అంటారు సార్? పాట కరెక్ట్ గా పాడితేనే పాయింట్. తెల్లారిందో మామో మామా, చందమామ వెళ్ళిపోయింది మేల్కొందామా. ఓ సూపర్, వెరీ గుడ్. ఇట్ సైడ్ డైలాగ్ చెప్పారు అండ్ ఇట్ సైడ్ ఏమో పాట పాడారు, కాబట్టి ఇద్దరికి పాయింట్లు లేవు. బట్ ఈ సినిమాలోంచి ఓ పాటకి అయితే డాన్స్ అయితే చేయాలి కదా. సో ఎవరితో చెప్పిద్దాం? గురుగారు రండి సార్. రావోయ్, మస్తు చేస్తావు నువ్వు, రావోయ్. శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS. బేగంపేట బుల్లమ్ము, అరే పంజాగుట్ట పిల్లమ్ము. ఓకే, సో వెరీ గుడ్. ఇద్దరు 1-1 పాయింట్ తో ఉన్నారు. నెక్స్ట్ పిక్చర్. మగ పెళ్లివారు చెప్పండి గురువు గారు. అగ్ని, జమదగ్ని. శివుడు మూడో కన్ను తెరిచిన ఈ జమదగ్ని మూడో అంకె లెక్క పెట్టిన పుట్టేది అగ్ని, మిగిలిది భస్మం. అగ్గిపెట్టుందా? లేదు సార్, కాలేదు సార్. వెరీ గుడ్. ఏ సినిమాలోది? జమదగ్ని. జమదగ్నిలోంచి ఓ పాట పాడండి సార్. మీరు ఏం పాట పాడదాం అనుకున్నా పాడు. కృష్ణ గారిది ఏ పాటైనా పాడండి, పర్లేదు. 1 minute. బ్లాక్ అండ్ వైట్కి వెళ్ళారు, వెనక్కి వెళ్ళారు, ఆగండి. మరి అప్పట్లో జుమ్మారే జుమ్మార్ హరే, జుమ్మారే 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 జుమ్మారే. దాని అర్థం ఏంటి సార్? జుంబారే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే. రింబారే రింబరే రింబరాహి రింబరాహి రింబారే. హల్లో బుల్లెమ్మ ఎల్లో రా శిల్పమా, కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా. రంబలాంటి చిన్నదానివే ఓయి రమ్మ, నల్ల నాగు నడకదానివే. రంబలాంటి చిన్నదానివే ఓయి రమ్మ, నల్ల నాగు నడకదానివే. లంబా లంబా తంబా మీద జంబాలకిడి పంబాలంట, జంబాలకిడి పంబా మీద లంబా లంబా తంబాలంట. రంబలాంటి చిన్నదానివే ఓయి రమ్మ, నల్ల నాగు నడకదానివే. రంబలాంటి చిన్నదానివే ఓయి రమ్మ, నల్ల నాగు నడకదానివే. సూపర్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. మీరొక్కరి రాకతో ఎంత మందిని తీసుకొచ్చారు చూసారా మీరు? అసలు జుంబారేకి మొదలై జుంబులు అక్కడికి వేరేలాగా వెళ్ళింది. It's score 2, it's score 1. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఆడపల్లి వారు విజిలేశారు. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాను. ఇంతకీ ఇది ఏ సినిమాలోది? బిజినెస్ మ్యాన్. ఓకే, బిజినెస్ మ్యాన్ సినిమా నుంచి మీరు పాట పాడాలి ఇప్పుడు. డార్లింగ్ నీ పేరేంట్రా? కృష్ణ.
చుచ్చు నువ్వు ఏ పాట పాడే అందులో ఏ హీరోయిన్ ఉంటుంది తెలుసా? వద్దురా తమ్ముడు, నీకు వదిన వద్దు, వదిలే. ఓకే, it's a two. Well played, super. Next picture. Villager. ఊరు మారితే తినే ఫుడ్ మారుద్ది, పడుకునే బెడ్ మారుద్ది. బ్లడ్ ఎందుకు మారుద్దిరా బ్లడీ ఫుల్. సేమ్ కలర్ సేమ్ పవర్. సో లెజెండ్ సినిమాలో పాట పాడాలి. పాయింట్ వాళ్ళు పాటలే వాళ్ళు. పాస్ అయిపోయింది. నీకంటి రెప్పల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే. నీకంటి రెప్పల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే. అండ్ ఇట్ సైడ్ డైలాగులు చెప్తున్నారు, ఇట్ సైడ్ పాటలు పాడుతున్నారు. ఏంటిది కాంబినేషన్? సో ఇద్దరికి 1-1 పాయింట్. ఈసారి పాడుతున్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వండి. వేరే వాళ్ళందరూ తప్పించుకుంటారు, నేను చూస్తున్నాను. ఈసారి తాతగారికి ఇస్తాను. తాత నువ్వు నేను ఓ టీమ్. ఓకే, నో డీల్, నో సమంత, నో కాజల్. నెక్స్ట్ పిక్చర్. చెప్పొద్దు నీ గురించి, నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకోవాలని రేస్ మొదలు పెట్టాను. రేస్ లో నన్ను అందుకోవడానికి నేను రన్నర్ ని కాదురా, రేసు గుర్రాన్ని. ఏ సినిమా? రేసు గుర్రం. అందులో పాట పాడతారా? సినిమా చూపిస్తా మామా నీకు, సినిమా చూపిస్తా మామా చూసిన అల్లుడు మామకేసి చూసి పాడుతుండు. రైట్ ఆన్సర్, 1 పాయింట్. ఓకే, నెక్స్ట్ సాంగ్. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I am the truth. I am the truth. 2 2s are 4, 2 3s are 6. వెరీ గుడ్. ఏ సినిమాలో అది? ఏ రైట్ ఆన్సర్, సూపర్ అబ్బా. సో మాకు బాలయ్య బాబు గారి పాట ఏది పాడినా ఓకే. అమంటి చిన్నోడే వేటకొచ్చాడే, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. అమంటి చిన్నోడే వేటకొచ్చాడే, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి, ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. ఎక్కడైనా పిచ్చి ఒకటేదో పిచ్చి, అక్కడేదో పిచ్చి ఆడిస్తుంటాడే. రామ 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 రే, అది సోమాలే లేని ప్రేమ ప్రేమ రే. కృష్ణ 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 రే, థ్యాంక్ యూ. అయ్యో నా ప్లేస్. ఓకే, ఇట్ సైడ్ 1 more point. Well done. Last song. అలా రావాలి. అరే నవ్వుతారు. నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే ఇంకా విలన్ గారు సిగ్గుపడుతూ తిరుగుతుంటాడు అక్కడక్కడ. ఒళ్ళు గుర్తు అలా. నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే. ఏం సినిమా? రచ్చ. అందులో పాట పాడండి. వానా వానా వెల్లువాయే, పక్కింటోడి. నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు సార్. ఆ పాట ఎప్పుడు వచ్చినా అదే లైన్ గుర్తొస్తుంది. ఏందో అది అర్థం కాదు. వానా వానా వెల్లువాయే, తుల్లిపాయే, రేపు భోజనం. రైట్ ఆన్సర్, 1 point. సో ఇక్కడతో ఈ గానా బజానాని చాలా అద్భుతంగా ముగించారు. అసలు ఎలా పాడారంటే ఆ పాటలు కనిపెట్టిన మ్యూజిక్ డైరెక్టర్ కూడా వింతగా ఉంటాడు. ఇది నా పాట అండ్ డైలాగులు అయితే ఆ హీరో కూడా భయపడతాడు. బట్ వండర్ఫుల్. వాట్ ఎ స్పోర్టివ్ స్పిరిట్. వెల్ డన్.
చేసిన కానుక. థ్యాంక్ యూ సో మచ్. ఎవరి కోసం ఈ పూల గుత్తిలు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చక్కగా మీరు అందరూ ఆడారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు, మీరు ఎంటర్టైన్ అయ్యారు. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒకసారి థ్యాంక్ యూ సో మచ్, వెల్ డన్. అండ్ అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక్కడే ఉన్నారు, మా తరఫు నుంచి చిన్న కానుకలు మీకు కూడా. రైట్, రండి రండి. గంటలో మొదలైంది కాదు ఈ భావన, గత జన్మలో కదిలిందో ఏమో మన మధ్యన. సూపర్, వెరీ స్వీట్ అండ్ కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. ఇలాగే సంతోషంగా ఆనందంగా ఉండాలని మేము అంతా కోరుకుంటున్నాం. అండ్ మీ ఇద్దరికి బాగా ఎంజాయ్ చేస్తుంటారు ఈ షో. నచ్చిందా గురుగారు? అవును, హ్యాపీ నచ్చింది. చాలా బాగుంది. పక్క నుంచి అయితే వెరీ గుడ్. ఇలాగే ఉండండి ఎప్పుడు నవ్వుతో. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. సో ఇలాగే అందరూ హ్యాపీగా అందరూ కలిసి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఇలాగే రెండు కుటుంబాలను కలుపుతూ ఇద్దరిని ఒకటి చేస్తూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్.